లోన్ ఈజ్ నాట్ టోటలీ బ్యాడ్, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి లోన్. 100% ఉంది. 100% లోన్స్ బెనిఫిట్ ఎందుకు లేదు చెప్పండి. ఇప్పుడు మనం ఇవాళ మీకు అవసరం లేకున్నా లోన్ చాలా మంది తీసుకునే వ్యక్తులు ఉన్నారు. అవును, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం తీసుకుంటున్నారు. వేరే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఒక హోమ్ లోనే కాదు కదా మేడం. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఉన్నారు, జిఎస్టీ ఉంది, దానికి ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవడం కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. లోన్ అనేది బ్యాడ్ కూడా కౌంట్ అవుతుంది, డెఫినెట్గా ఉంటుంది అండి. ఇన్సూరెన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఇన్సూరెన్స్ కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదేంటి మనం మాట్లాడుతున్న లోన్ అనుకోండి, ఇవన్నీ మన ట్యాక్స్ ఎగ్జంప్షన్ కిందనే వస్తాయి కదా. ఇప్పుడు మీకు ఒక స్కూల్ ఫీజు కడుతున్నారు, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇన్సూరెన్స్ కడుతున్నారు, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. మీరు లోన్ తీసుకున్నారు, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇన్సూరెన్స్ కి, స్కూల్ ఫీజు కి నెగిటివ్ లేనిది మీకు లోన్ తీసుకుంటే నెగిటివ్ ఏమొచ్చింది? అంతే కదండి. బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. నేను ఏమంటున్నా, ఇది 100% కరెక్ట్, అది 100% రాంగ్ అని అనట్లేదు. ప్రతి వ్యక్తికి ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటాయి. ఇవన్నీ వెరీ క్వైట్ కామన్ థింగ్ అండి ఇవన్నీ.